మామ, తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని 10 నమ్మలేని నిజాలు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేవత విగ్రహంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు మీకోసం. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యధిక ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం అని మనందరికీ తెలుసు. సాధారణంగా మనకు తెలిసినవి వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి తలభాగంలో ఉన్న నిజమైన వెంట్రుకలైనవని, శ్రీవారిని పూజించే వస్తువులు స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తిరుమలకు వెళ్లే భక్తుల్లో చాలా మందికి తెలియదు. ఇలా తిరుమల గురించి చాలా మంది భక్తులకు, పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు, ఆకులు తదుపరి ఎన్నో పదార్థాలు తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవరికి తెలియకపోవడం విశేషం. ఇక్కడ ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని అక్కడి నుంచి తీసుకొస్తారు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకి గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలాన శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే అది మీకు స్పష్టంగా తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టు లాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీనికి వెనక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వర స్వామి భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన చుట్టూ కొంత భాగాన్ని కూలిపోతాడు. అది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి అతికిస్తుంది. భక్తితో సమర్పించిన తన తలనీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చి వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు తమ కోరికలు తీరక ముందు, తీరిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. శ్రీవారి విగ్రహం వెనక చెవి పెట్టి వింటే అది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారి సేవ చేసే అర్చకులు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు. గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఈ దీపాలు ఎప్పుడు ఎవరు వెలిగించారో అనే విషయం ఎవరికి తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్నాయి. ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుటనే కనిపిస్తాయి. నిజంగా దర్శనం ఇచ్చిన వెంకటేశ్వరుడు చాలా కాలం క్రితం 1900వ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మంది ఈ ప్రాంతాన్ని పాలించే రాజు మరణశిక్ష విధించాడు. వారిని చనిపోయే వరకు ఉరి తీయాలని ఆదేశించాడు. మరణాంతరం నేరగాల మృతదేహాలను తిరుమల దేవాలయ గోడలపై వేలాడదీశారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించినట్టు చెప్తారు. శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నోసార్లు దానిని పొడి చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగానే మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం. తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడి నుండి స్వామివారి విగ్రహం వెనక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరేడు అంటే శ్రీ కాళహస్తికి వెళ్లే దారిలో కనిపిస్తాయి. రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం. ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరం ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందని శాస్త్రంగా నిరూపించబడిన నిజం. కానీ శ్రీవారి విగ్రహం నిత్యం పచ్చకర్పూరం రాస్తూనే ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడ లేని అరుదైన విగ్రహం అని భావిస్తున్నారు. శ్రీవారి విగ్రహానికి చెమటలు. తిరుమల శ్రీవారి విగ్రహానికి రాతితో చేయబడినదైనా ఎప్పుడు సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. శ్రీవారి విగ్రహం ఎప్పుడో 110 డిగ్రీల ఫారెన్హీట్తో వేడిగా ఉంటుంది.
సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడు ఉష్ణకరంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తూ ఉంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసేటప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతున్నారు. అందరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.